వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కి నివాళులర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మృదు స్వభావి, న్యాయవాది, ప్రముఖ రాజకీయ నాయకులు, దేశం కోసం పరితపించిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, న్యాయశాఖ మంత్రి, ఎన్నో పదవులకు వండి తెచ్చిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి ఈనాడు 1956 డిసెంబర్ 6వ తేదీ ఈ దేశం మోగబోయింది. ఒక మహోన్నతమైన వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఫలాలు ఈ రోజున 78 సంవత్సరాల స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. ముందు చూపుతో ఒక శాసనాన్ని లిఖించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. ఎంతోమందికి దార్శనికుడిగా నిలబడి ఎన్నో విధాలైనటువంటి వ్యవస్థలకి నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ మహానుభావుడు చూపిన మార్గంలో మనందరం కూడా ఈరోజు నడుస్తున్నాం. వాక్ స్వాతంత్రాన్ని పొందిన, ఆస్తి హక్కును పొందిన ఏ ఒక్క బాధ ఈరోజు ఇండియన్గా మనం గర్వపడుతున్నా వారు చూపిన మార్గమే ఇప్పటికీ మనందరికి కూడా శిరోధార్యంగా ఉంది. అందుకనే ఈరోజు కలియుగ దైవంగా ఈరోజు మనం అంబేద్కర్ గారిని కొలుస్తున్నారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే మానవ జన్మలో పుట్టి మనందరినీ కూడా ఒక ముందు చూపుగా దార్శనికుడిగా తీసుకుపోయిన వ్యక్తి బిఆర్ గారు అంబేద్కర్ గారు. 68 సంవత్సరాలు ఈరోజు ఆయన వర్ధంతిని మనం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజలలో ఆయన యొక్క ఆశయాలు, వారి ఆలోచనలు, వారి యొక్క నిబద్ధత అన్నీ కూడా ఈరోజు నెమరు వేసుకుంటున్నాం. వారి ఆశయ సాధనకై మనందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క బాధ్యతగా ఈరోజు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది. మన భుజాన్ని ఎప్పుడు తడుతూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి. ఈ దేశంలో ప్రజలు ఎలా జీవించాలి, ఈ దేశంలో ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, ఇంకొక 100 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా వాళ్ళ ఫలాలు ఎలా అందుకోవాలో ముందుగానే చూపించినటువంటి దార్శనికుడైనటువంటి అంబేద్కర్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి ప్రతి పౌరుడిని మనం అందరం కోరుకోవాల్సింది అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలి. ఈరోజు మనం జీవిస్తున్నా, ఈ గాలి పీల్చూస్తున్నా, ఈ నడక నడుస్తున్నా, ఈ భూమిని తిరుగుతున్నా వారు చూపిన రాజ్యాంగబద్ధంగానే మనం నిర్వహిస్తున్నాం. అటువంటి మహానుడు దానికి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వరిబీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.